పెద్ద నోట్ల రద్దుతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారు మాత్రమే భయపడతారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ క్లబ్లో అవినీతి నల్లధనం నిర్మూలనలో విప్లవాత్మక అడుగు అంశంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా నేతలు కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రామచంద్రారెడ్డి సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. 2.5 లక్షల వరకు నగదు జమ చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వెంకయ్య పేర్కొన్నారు. రైతుల ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదని వివరించారు. సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెంకయ్య భరోసా ఇచ్చారు. ఎవరయ్యా బాగా బాధపడండి? పేదవాళ్ళు కాదు, అసలు డబ్బులే లేకపోతే 500 నోట్లు 1000 రూపాయలు పోయాయని వాళ్ళు ఎందుకు బాధపడతారు? బాధపడుతుంది ఎవరంటే వాళ్ళు ఎవరైతే తరగడ కింద మంచం కింద పెట్టున్నారే, లేదా లంచం కింద తీసుకొని ఉన్నారే, లెక్క చూపించకుండా ఉన్నారే, వాళ్ళే చెప్తే కింద జనానికి దిగులు లేదు. అందువల్ల వీటిని ఇవాళ రద్దు చేసింది. లెక్క చెప్పకుండా దాచిపెట్టిన డబ్బంతా అది మొత్తం అంతా వృధా అయిపోద్ది. దానివలన అవినీతి పరులు, అక్రమార్కులు, అలాగే నల్లధనం ఉన్న వాళ్ళందరి యొక్క ఆశలు పూర్తిగా కొనాలిపోతాయి. దానివలన సమాంతరమైన ఆర్థిక వ్యవస్థ ఒకటి నడుస్తుంది దేశంలో, ప్యారలల్ ఎకానమీ అంటారు, అది దెబ్బతినిపోతుంది. అది ఉద్దేశం. మళ్ళా కొత్త నోటు తెచ్చారు కూడా కొన్ని, రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త నోటు కూడా వస్తాయి. కొంత సమయం వేచి చూడండి, అందరి సంగతి చూస్తాడు. ఏ విధమైన ఎవరు కూడా ఏమి శంక పెట్టుకోబడలే. ప్రతి ఒక్కరికి ఏది మేలు చేయాలో అది చేస్తాడు, ఇంక మిగతా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు. ఎందుకంటే చాలా క్లియర్ విజన్ ఉంది ఆయనకి, క్లియర్ కట్ ఐడియాస్ ఉన్నాయి, గట్స్ ఉన్నాయి. ప్రధానమంత్రికి భయపడే తత్వం కాదు, ఎవరు చేసినా కూడా ముందుగా ఆయన గట్టిగా వ్యవహరించే మనస్తత్వం ఆయనకు ఉంది. ఆ ఎగేసే వాళ్ళంతా కూడా పన్నులు కట్టేట్టుగా చూడడం. పన్నులు ఎక్కువ కడితే ఏమవుతుంది? పన్నులు బాగా జరుగుతాయి. పన్నులు బాగా ఆదాయం వస్తే పన్నులు బాగా జరుగుతాయి. ఎవరికయ్యా దానివల్ల మేలంటే ఎక్కువగా విద్య పైన, వైద్యం పైన, అలాగే పేద ప్రజానికం యొక్క సంక్షేమ కార్యక్రమాల పైన డబ్బులు ఖర్చు పెడతారు. దానికి డబ్బు వస్తుంది. అందువల్ల ఈ సంస్కరణల వల్ల అన్నిటికన్నా బాగా ఎక్కువగా లాభపడేది ఎవరంటే దేశంలో ఉన్న సామాన్య ప్రజానికము, పేద ప్రజానికము. సార్, మొదటి రోజు సినిమా వస్తే గంట తరబడి క్యూ నిలబడ్డం పోయే టికెట్ కోసమా? క్రికెట్ మ్యాచ్ అప్పుడు టికెట్ దొరకకపోతే బయట నిలబడి తంటాలు పడ్డంలే. ఇంకా అనేక చాలా ఉదాహరణలు ఇచ్చారు. ఇవన్నీ ఉన్నప్పుడు దేశానికి ఇంత మేలు జరుగుతూ ఉంటే, దేశాన్ని దోచుకునే వాళ్ళ సంగతి బయట పెడుతూ ఉంటే ప్రధానమంత్రి ఈ మాత్రం కష్టపడలేమా అని ట్విట్టర్లో పెట్టారు వాళ్ళు.